అనే చెప్పు. లడికా లడికి ఆడందా వాళ్ళే రావట్లేదు. సౌండ్ సౌండ్ రా. దూరంగా పో. అది ఆప్స్ వన్ లో గుర్తు వెనకాల. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే వర్క్ అయితే వచ్చింది. ఈవెంట్ అయితే చేస్తున్నాము. ఇదేనమాట ఈవెంట్ది. వెహికల్ చేస్తే అదేముండ ఫుల్ అయిపోయినాయి. రోడ్ అంతా అయిపోయింది ఎక్కేయడం. ఇంకైతే రెడీ అయిపోయాము. స్టార్ట్ అయ్యాం, వెళ్తున్నాం. అయితే కొనసాగుతుంది. ఇది పారగన్ సెంటర్ అయితే తినే డ్రైవర్ స్మార్ట్ గా వర్క్ అయితే స్టార్ట్ చేసాం. ఇదే అన్నమాట మా వర్క్. ఇదే క్లాత్ లేసే వెళ్ళాలి. పందిరికి అయితే తాళ్ళు అయితే లాగేసాం. వేరే ఫ్రెండ్స్ అయితే పందిరి అయితే వేసేస్తున్నారు. అదే అనమాట కొత్త క్లాత్. ఇది లడికి ఆడందా. ఈ పిల్లలకి సైడ్లో అయితే లాగుతున్నాం పందిరికి. ల్యాంపులకైతే కలెక్షన్ ఇస్తున్నాడు. నేను కూడా పందిర వేసేసాము, అయిపోయింది. ఇక్కడ కూడా స్టేజ్ వచ్చేది. అందరూ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ అయితే కలెక్షన్ ఇస్తున్నారు అన్నిటికి. కొన్ని వాటికి ఇచ్చేసారు, అయిపోయినాయి. ఇది అన్నమాట ఎంట్రీ. డీజే అయితే ఫిక్స్ చేస్తామన్నాం. యాంప్ అయితే మారిపోయింది, అందుకే మారుస్తాను.
ఇది నేనన్నమాట అడ్డంగా ఉండేది. రెండైతే కలెక్షన్ ఇస్తా ఉన్నాడు. ఇది కలెక్షన్ అయితే అయిపోయింది. ఇదే ఫ్రెండ్స్ ఎంట్రింగ్ అయితే ఇట్లా ఉంటుంది. కామెడీ అయితే చేయండి, మంచిగా ఉందా లేదా? కష్టపడ్డారు. ఇదే అన్నమాట అవుట్పుట్. ఇది వస్తూనే ఉంటుంది. ఇదే ఏదో లాంగ్ తీసేసినట్టున్నాను. ఇది బాగుంది. అన్ని డిజైన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, వీళ్ళే చూడండి. నిండు లైట్లు ఉంటే పల 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 వెలుగుతుంటే చూస్తే కక్కే వేరు. వీళ్ళెవరా కలిగి కూర్చోనా ఫ్రెండ్స్, వర్క్ అయిపోయింది అనేసి. పెద్ద పెద్ద డ్రమ్స్ వేద్దాం. వర్క్ అయిపోయింది అనేసి డ్రమ్స్ వేస్తామన్నాడా. ఏముంది ఇంకా కానీ వాయింపుడే ఇంకా. తాతయ్య డాన్స్ చేసింటే బాగుంది. వేస్తారులే, ఇంకా ఉంది డాన్స్ వేస్తారులే వచ్చేవాళ్ళు. ఇదేనమాట స్టేజీ. వాయించడం కూడా స్టేజ్ బాగా స్ట్రాంగ్ వేయండి. వేసాం ఆల్రెడీ 15 అడుగుల స్టేజ్. ఇది లేదంటే చాలా కష్టం. గట్టిగా ఉండేది వేస్తాంలే, ఊరికే వేసి పెట్టాము. దానికి బోల్డ్ కూడా ఫిట్టింగ్ చేస్తాం కింద. గుడ్, చాలా కష్టపడ్డారు. జాలీలు అయితే కడతా ఉన్నాం. అది ఏంది అట్లా తక్కువపోయావు? జాలీలు కడతా ఉన్నాం, గట్టిగా పట్టుకోవాలి అట్లనే, లేకపోతే పడిపోయింది అనుకో గోయిందా. అంతే. ఇటు చూడు జూమ్ చేస్తా ఉన్నాడు, ఇటు ఏదుకో ఆడకు జూమ్ చేస్తున్నాడు. ఇదేనమాట పూలు డెకరేషన్కి. అట ఊరికి వదిలేయకండి, చింపి పెట్టాలన్నమాట కింద. కట్ చేసి చివరిలో కట్ చేసి డెకరేషన్ పెట్టాలా, ముందు కట్ చేసి నీటిలో పెట్టాలా. ఆ డెకరేషన్ టైం వచ్చినప్పుడు చించి గుచ్చాలా. నువ్వు కూడా చేసావా? నేను కూడా చేస్తాను. దానికి వేరే వాళ్ళు సపరేట్ మేమే చేస్తాం. మరి హెవీ అయితే మాకు వర్క్ హెవీ అయితే వేరే వాళ్ళని పిలుస్తాం డెకరేషన్కి, లేదంటే మేమే చేసుకుంటాం. ఇప్పుడైతే అంత లేదు కాబట్టి చేసుకున్నాం. మీకు ఇందులో ఏ ఫ్లవర్స్ నచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్. రెడ్, ఎల్లో, ఆరెంజ్, పర్పుల్. పర్పుల్ లేదమ్మా, లేదు దాన్ని ఏమంటారు? అది వేరే. అది ఏదైనా సరే పర్పుల్ కలర్ అని చెప్పే నేను. ఏమైతే డాన్స్ అయితే కుమ్మేస్తుంది ఫ్రెండ్స్. సూపర్, ఇద్దరైతే సూపర్ వేసారు. ఇట్లా ఉండాలా. అట్లాగే ఉన్నారు వాళ్ళు కూడా మంచిగా ఒప్పుకో. బాగా వేస్తారు కదా, బాగా ఉండాలైనా అంత మందిలో వేస్తే దానికి కూడా. ఏమైతే ఫస్ట్ నుంచి చేస్తానే ఉన్నా. విజిల్ కూడా. నేను పోతా అన్నయ్య, నేను పోతా. ఇంకా టైం ఉందిలే డెకరేషన్కి. ఇది ఓన్లీ లవ్ షేపులు పెట్టాము, అంటే ఆకులు.
సూపర్ సూపర్. ఇదేం లవ్ సేపా? లవ్ షేప్. మ్యారేజ్ అనమాట, అందుకే అంత ఓపెన్ అంటే ఇది నైటే స్టే చేసినప్పుడు స్టార్ట్ మార్నింగ్ టైంను బట్టి, అంటే మ్యారేజ్ ఎప్పుడు ఉంటుందో చూసుకొని ఆ టైంను బట్టి మనం ముందుగానే వేస్తే అంత చదివిపోతాం కదా, ఫ్లవర్స్ పాడైపోతాయి. ఫ్లవర్స్ పాడైపోతాయి. ఓహో, టైం బట్టి చూసేస్తారా? అప్పాయిని మా ఊర్లో కూడా చూస్తాను నేను డెకరేషన్. మేము కూడా చేస్తాం అట్లా, అందుకే డెకరేషన్ ఎట్లా ఉంటుంది అనమాట. ర్యాంప్ ఉంటుంది, సింపు పడినా కూడా. సాంగ్స్ పెట్టలేదా ఇట్లా? వస్తుంది ఏదో, అంటే నార్మల్గా పెట్టాంలే ఆడ పక్కన. ఏందయ్యా ఏం చెప్తున్నా? అదే ఫ్లవర్స్, పూలమ్మేం పాలమ్మేం కష్టపడ్డా, అన్నీ పడ్డాం ఆడ. అందుకే ఫ్లవర్స్ చిగురు వదిలిచి పొల్ల పూస్తూ ఉన్నాం. అంటే అట్లా పుల్లలు గుచ్చుతారా? అంటే డెకరేషన్ కి కూర్చాలనే గట్టిగా ఉండేకి. వాళ్ళిద్దరు చింపి నా పైన వేస్తా ఉన్నారు. వీడియో వాడిపోయిన హీరో కదా, అందుకు వాడు నా పైన వేస్తాడు, వీడు నా పైన వేస్తున్నాడు. బాగుంది. ఎవరికే సరదాగా ఉంటుంది. ఎండాకాలంలో అయితే చెత్తకు చినిగిద్ది అనమాట. అంటే ఎట్లయినా సరే చేయాల్సిందే, ఎట్లయినా సరే చేయాల్సిందే. చల్లగా నీళ్ళ ట్యాన్ అద్ది ఖర్చు తల మీద వేసుకొని పోతే అప్పుడు హాయిగా ఉంటుంది. ఎట్లయినా కూడా ఒకటే, ఇంకా ఎండాకాలం అయినా సరే చేయాల్సిందే, వానాకాలం అయినా చేయాల్సిందే. ఈవెంట్ ఏదో వచ్చినప్పుడు. చెస్ మా ఫ్రెండ్ ఓ ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది కదా. వీడియోలు ఎంత అయితే వస్తుంది అనేసి కట్ చేసి పెట్టాను అనమాట. అంతే, డెకరేషన్ అయితే. అంటే ఇప్పుడు అట్లా ఊరికే కూర్చుతే పిల్లలు ఎవరన్నా వాటిని ఇట్లా లాగుతారు కదా. అలాగే సమస్య లేదన్నమాట, తిడతారు కదా, అందుకు లాగరు. తెలిసిందిలే. అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. అంతే. ఇదైతే అవుట్ఫుట్ అయితే ఇలా ఉంటుంది. ఇదే అనమాట, అయిపోయింది ఫ్రెండ్స్. ఇదేనమాట. చూసారు కదా, వీళ్ళు కష్టం అంతా చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.